తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. యాజ్ ఎ బ్రదర్గా యు ఆర్ స్ట్రగులింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రగులింగ్. మీది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్ నాది ఒక లెవెల్ ఆఫ్ స్ట్రగులింగ్. నేనేమంటానంటే సర్టన్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర నైట్ మారుతుంది కదా. ఒక ఫ్రైడే మార్చేస్తుంది. నేను మా వాళ్ళు ఫోన్ చేసి లేకపోతే నేను ఫోన్ చేసి శివ గారు ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకుంటే పక్కకి వెళ్ళరా బాబు అనే స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే నేనంటే ఆర్టిస్ట్ అయిపోతే అది అన్ని సెట్ అవ్వాలి. అదే సినిమా సెట్ అవ్వాలి, అదే స్టార్ హిట్ మ్యాటర్స్. ఫస్ట్ హిట్, ఆ హిట్ అయిన సినిమాలో మీ క్యారెక్టర్ ఒక నిమిషం అయినా సరే ఆడిని ఎంజాయ్ చేయాలి. చేస్తే అయిపోయింది. ఇంకా అది నచ్చాలి. అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక భరత్ అని నేను ఒక సినిమాలో ఒక జర్నలిస్ట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే చూడండి మరి అంతే కదా. అదే ఏదో ఒకటి సెకండా ఇదే కదా, ఒక జస్ట్ ఇంపాక్ట్ అంటే స్ట్రగులింగ్ అని అన్నారు. నాది స్ట్రగులింగ్, నేను ఆబ్వియస్లీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. దాదాపుగా ఎన్నో సీరియల్, ఒక 70-80 సీరియల్ చేసి ఉంటారు. దాదాపుగా ఒక 30-20 సినిమాల దాకా చేశారు. 40-50 సినిమా మూవీలు అయిపోయి మీరు ఇంకా స్ట్రగులింగ్. మీరు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే మీకు కథని ఎంచుకోవడం రావట్లేదా, లేకపోతే మీకు రాసింది మీరు వెళ్ళి చేసేస్తున్నారా? అంటే మీరు ఏ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైనా ఆలోచించుకున్నారా మీరు? ఇప్పుడు వెన్ యు ఆర్ గ్రోయింగ్, మన కోసం క్యారెక్టర్లు వస్తాయి, మన కోసం డైరెక్ట్లు క్యారెక్టర్లు రాయొచ్చు. నిజంలో బతకాల్సి వస్తే ఏజ్ అన్నది ఆగదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్గా ఉండాలి. ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిట్నెస్లో ఉండడానికి మన అట్లీస్ట్ మన మెయింటెనెన్స్కి అసలు మనం వచ్చే ఇన్కమ్తో సంబంధం లేకుండా ఒక అమౌంట్ అనేది ఎప్పుడు ఎవ్రీ మంత్ కావాలి. సో నేను నా జర్నీలో నేను ప్రొడక్షన్ చేసి డబ్బులు పోగొట్టుకుని, లేదంటే ఏదోటి నేను విపరీతంగా నేను కంఫర్ట్ అని సంపాదించేసింది అన్నది ఏం లేదు. Now I am comfort and it's not about Big Boss money. Big Boss I'm good. బాధపడిపోయింది లేదు, ఐఎమ్ కంఫర్ట్. అండ్ కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు, నా డాటర్స్ చదువులకు కానీ లేదంటే దేనికి కానీ ఏదో మంత్లీ ఇన్కమ్ సోర్స్ అన్నప్పుడు ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళే దీంట్లో ఒక విషయంలో అయితే నేను హ్యాపీ ఫీల్ అవ్వగలను. ఒక డేకి ఒక మంచి అమౌంట్ తీసుకున్న ఆర్టిస్ట్కి అయితే ఒక మరీ ఒక రీజనబుల్ అమౌంట్కి, డేకి ఒక రీజనబుల్ అమౌంట్కి తీసుకునే దీనికి నేను వచ్చా. ఒక పెద్ద ప్రొడక్షన్లో పెద్ద హీరో గారి సినిమా కాల్ వచ్చింది మనకి. బర్నీ గారు అది ఎలా వస్తుంది, కో డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కాల్ చేస్తారు. ఏం చెప్తారు, బర్నీ అనేవాడికి డైరెక్టర్ గారు మీ క్యారెక్టర్ చెప్తున్నారు, క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది రేర్. నాకు అలాగా బాహుబలి ఆడిషన్ అప్పుడు రాజమౌళి గారు డైరెక్ట్ పిలిచి హోమ్ థియేటర్లో కూర్చొని ఆయన ఒక్కనే డోర్స్ వేసి ఆయన కూర్చున్నారు, నేను ఆడిషన్ ఇచ్చి తెచ్చుకున్న క్యారెక్టర్ అది. అప్పుడే క్యారెక్టర్ గురించి చెప్తారు. బోయిపాటి గారు పిలిచి క్యారెక్టర్ వేషం చెప్తారు, చిన్న వేషాన్ని పిలిచి చెప్తారు. మిగిలినట్లు ఏమవుతుంది, మనకి ఒక 3 రోజులు వేషం అండి, మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇంతే జరుగుతుంది. మనం చెయ్యాలా వద్దా? ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్, బిగ్ హీరో, వెరీ బిగ్ హీరో కాదు, సూపర్ డూపర్ హీరో. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చేసేద్దాం. అదే జరుగుతుంది శివ గారు, అదే జరుగుతుంది. మన హౌస్లోంచి ఇలా బయటకు వచ్చానే కావాలి ఒక రీజనబుల్ హీరో, వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఫస్ట్ సీన్ అది ఎలా చెప్తాను, ఫస్ట్ సీన్ మీదేనండి హీరో గారి కాంబినేషన్, ఫస్ట్ సీన్ మీదే, మొత్తం మీ మీద ఉంటుంది, టేక్ ఆఫ్ మీ మీద ఉంటుంది, ఒక 4-5 days మాకు కావాల్సి ఉంటుంది అని చెప్పి. నేను ఏం చెప్తాను, హౌస్లోంచి వచ్చిన వెంటనే మనం అక్కడ చూసిన విన్యాసాలు చూసి వచ్చిన క్యారెక్టర్ అనుకుని చెప్పి ఆలోచన. బర్నీ అనేవాడి పేరు మొత్తం చాలా అన్ని ఆఫీసులకు వెళ్ళిపోయి ఉంటాయని చెప్పి ఆలోచనలు ఉంటాయి అనుకుంటాయేమో. ఏం కాదు, ఎప్పుడు ఉండే అలవాటు ప్రకారం 4 రోజులు క్యారెక్టర్ పిలిచారు, వెళ్ళి చేసాం. కాకపోతే ఒక్కటి ఎక్కడ ఒక చిన్న ఆశ ఏంటంటే, నేను ఏది వేషం ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలనని చెప్పి ఒక నమ్మకం నాకుంటుంది.
నాకు. ఆ క్యారెక్టర్ని చెడగొట్టను, డైరెక్టర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు, రిపీట్ చేస్తుంటారు నన్ను ఏదో క్యారెక్టర్. అఖండ 2లో కూడా ఒక వేషం ఇచ్చారు, పిలిచి పాపం బర్నీ అది చిన్న క్యారెక్టరే బర్నీ చేయండి మీరు అని చెప్పండి, నేను చేస్తాను. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, దే కాల్ మీ ఫర్ ద క్యారెక్టర్స్. అది ఇంకా క్యారెక్టర్తో సంబంధం లేకుండా వెళ్ళి చేసేస్తాం. ఒక్క వేషం ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూర్చున్నాం కాబట్టి ఇది చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేను మీ దగ్గర ఓపెన్ అవుతున్నా. మొన్న ఒకళ్ళు వచ్చి కథ చెప్పారు, ఎక్స్ట్రాడినరీ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే ఒక హారర్ సబ్జెక్ట్ లాంటిది. ఒక సాలిడ్ ప్రొడక్షన్ దీంతో బ్యాకింగ్ తోటి వచ్చారు వాళ్ళు. వచ్చి నాకు కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టర్ అదిరిపోయింది. అమ్మ నా మీద భలే క్యారెక్టర్ రాశారే అని చెప్పి అనుకున్నా. ఒక 4-5 days తర్వాత నా రెమ్యునరేషన్స్ అడిగారు. ఇప్పుడు నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ చెప్పాను వాళ్ళకి. నేను చాలా జెన్యున్గా చెప్పాను, హౌస్లోకి వెళ్ళక ముందు నేను ఇది తీసుకునేవాడినండి, హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 5,000 ఎంత పెంచుకున్నాను నేను, ఇది కూడా మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే లేదు, లేదా హౌస్లోకి వెళ్ళక ముందు ఉన్న రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తే మీకు చేయండి. కానీ అది ఒకటేది చెప్పాను, డేస్ ఎక్కువ ఉంటే నేను అమౌంట్స్ నేను తగ్గించుకోగలనండి, డేస్ తక్కువ ఉంటే 2-3 రోజులకి నేను అమౌంట్ ఏం తగ్గిస్తానని నేను చెప్పాను. వాళ్ళు పాపం కరెక్ట్ అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. 1 week తర్వాత మళ్ళీ సెకండ్ నేరేషన్కి వచ్చారు. కథ డ్రైవ్లో మొత్తం స్క్రీన్ ప్లే రైటర్స్ కూర్చొని డెవలప్ చేసిన దాంట్లో అది ఏమైపోయింది, తిరిగి నా క్యారెక్టర్ వచ్చిన అది మెయిన్ విలన్ అయిపోయింది. క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళు నేరేషన్ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన షార్ట్స్ అయ్యే ప్రకారం అయితే అమ్మ ఈ క్యారెక్టర్ భలే ఉందిరా బాబు, పడిందిరా మనకి అని చెప్పి అనుకున్నా. ఇంత హోప్ పెట్టుకుంటాం కదా. నేను చెప్పాను, నేను వాట్ ఎవర్ ద రెమ్యునరేషన్ యూ గివ్, యువర్ కాల్, ప్రొడక్షన్ హౌస్ మీ ఇష్టం. నేను ఒకటి చెప్పాను కదా, మీకు నచ్చిన రెమ్యునరేషన్ ఉంది, ఈ క్యారెక్టర్ నేనే చేస్తాను, ఈ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వకుండా ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. అది నాకు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనే దాని గురించి నేను హోంవర్క్ చేసుకుంటాను, నేను ఎలా ఉండాలి, నా మేనరిజం ఎలా ఉండాలని చెప్పి. తర్వాత డైరెక్టర్ గారి ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేస్తున్న త్రూఅవుట్ క్యారెక్టర్, త్రూఅవుట్ నెగిటివ్ క్యారెక్టర్. ఇది ఒక సాలిడ్ కథలో, మంచి కథలో. మిగిలిన కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ ఉంది, ప్యాడింగ్ కూడా మంచి ప్యాడింగ్ ఉంది. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది డిఫరెంట్ మన పేరు వస్తుందని చెప్పి ఒక ఆశ మనకి ఇది ఉంటుంది కదా. అది వెళ్ళిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన చేతిలో ఉండదు కదా, ఆడియన్స్ చేతిలో ఉండదు కదా. అది వచ్చేంత వరకు కూడా మనం బతుకుతాం. ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్రేక్ వచ్చేంత వరకు కూడా ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. మొన్న చిలాసో స్రవంతి అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్న ఒక రైటరు అతనికి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. చిలాసో స్రవంతి ఎప్పుడుది 2005లో పిల్లోడు ఆయనకు డైరెక్టర్ అయ్యాడు. ఆయన గుర్తుపెట్టుకుని వచ్చి ఆ చిలాసో స్రవంతిలో మహేష్కి నేను అభిమాని, తనకి నేను వేషం ఇవ్వకపోతే ఎలాగని చెప్పి సినిమాలో నా గురించి వేషం రాసుకుని వచ్చాడు. మోహన్ అడగండి, నాకు అసలు అంటే ఇట్స్ కైండ్ చిలాసో స్రవంతి అనేది ఎప్పుడుది. నేను అందుకని అంటాను, ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఏ ప్లాట్ఫామ్ మీద క్యారెక్టర్ వస్తే మాత్రం డోంట్ ఎవర్ సే నో, యూ ప్లీజ్ డూ ద క్యారెక్టర్. అది ఎక్కడో దగ్గర హెల్ప్ అవుతుంది, ఏదో రూపంలో అది ఎత్తుక్కుంటూ వస్తుంది. 2005లో చేసిన చిలాసో స్రవంతి నచ్చి ఒక రైటరు పెద్దోడయ్యి తన డైరెక్షన్ చేసుకుంటూ నా గురించి ఒక క్యారెక్టర్ రాస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పగలగొట్టేసాడు క్యారెక్టర్ని. ప్రొడ్యూసర్ చెప్పండి, సార్ మీరు ఏదైనా కాస్టింగ్ మీరు ఎక్కడైనా మీరు ఆప్షన్స్ మీరు పెట్టుకోండి, ఇది మాత్రం నా ఆప్షన్ అండి, ఇది ఒక్కటి నాకు వదిలేండి, ఇది నేను చేయించుకుంటానండి, నేను ఆయన అభిమాని అండి, నేను చేయించుకుంటానని చెప్పి మళ్ళీ ఏంటి సాలిడ్ నెగిటివ్ క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయన. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి శివ గారు. బట్ స్టిల్ బ్రేక్ వచ్చేంత వరకు, మనకంటూ ఆడియన్స్లో రికగ్నేషన్ తీసుకొచ్చేంత వరకు, సీరియల్స్లో నేను ఏదైతే క్రేజ్ సంపాదించుకున్నానో, సీరియల్స్లో ఏదైతే నా క్యారెక్టర్స్ చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసేవారో అలాంటి క్యారెక్టర్ సినిమాలో పడాలని చెప్పి వెయిట్ చేస్తున్నంత కాలం దీన్ని స్ట్రగ్లింగే అంటారు. దీన్ని వీ హ్యావ్ టు వెయిట్. నేను దాంట్లో నా కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా మంచి క్యారెక్టర్స్ చేయబోతున్నాయి, కానీ ఏది నాకు బ్రేక్ వస్తుందో నాకు తెలియదు. నాకు 2006లో సినిమా చేశారన్న? 2006లో చేశాను కదా, చేశాను. అప్పుడు దాసరి గారి ప్రాజెక్ట్స్ చేశాను. అవును, అప్పటి నుంచి సినిమాలో ఉన్నారు. అయినా అదే మీరు అన్నట్టు లక్ ఫ్యాక్టర్ అని ఏదో అంటారు కదా, అది మీకు మరి ఏమవుతుందో తెలియదు. ఎలాగ ఇప్పుడు అంటే మనం పెట్టి సర్దుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన దగ్గర నుంచి
వచ్చిన దగ్గర నుంచి ఒకరోజు కూడా ఖాళీ లేకుండా వర్క్ ఇచ్చింది ఈ కలాం తల్లి. అది చిన్న స్క్రీన్ అయినా పెద్ద స్క్రీన్ అయినా సరే ఏ రోజు మనం ఖాళీగా వెళ్ళాం. మరి అది లక్ అనుకోవాలా బ్యాడ్ లక్ లక్ 100% లక్. అవును, అదే అన్న. కానీ ఒక ఆర్టిస్ట్గా మనం ఎప్పుడు షూట్లు ఒక కెమెరా ముందు బిజీగా ఉంటుంటే హ్యాపీనెస్, ఆ ఫీల్, ఆ సాటిస్ఫాక్షన్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం. చెప్తే నమ్మరు శివ గారు, ఈ రోజుకి కూడా ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చి అది ఒక్కరోజు వేషం అని చెప్పి కన్ఫర్మేషన్ అయినా ఆ రోజు నాకు ఆకలి కూడా ఇది. అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది నాకు ఈ రోజుకి. 2003 నుంచి జర్నీ అంటే ఆల్మోస్ట్ 23 సంవత్సరాల నుంచి నేను ఆర్టిస్ట్గా జర్నీ చేస్తున్నాను కదా. ఈ రోజుకి ఒక మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి ఒక 1 డే క్యారెక్టర్ కన్ఫర్మేషన్ అయ్యి ఆ డేట్ తీసుకుంటే డేట్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు నాకు ఆకలేదు. అంత హ్యాపీగా ఉంటుంది. సూపర్ సూపర్. అవును, నాకు ఈరోజు అనిపించింది అది. మార్నింగ్ ఎప్పుడు నిజంగా 7 or 7:10 మార్నింగ్ నేను లేక కూడా లేక ఆ టైంకి ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాము, మేము ఇది ప్లాన్ చేస్తున్నాం, నేను డైరెక్టర్ని, మీకన్నా ఒకటి నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నాను అని అనగానే 2026 మందా అలా ఉంటుంది అసలు. ఆ మేనిఫెస్ట్ అంతే. అని ఎక్కువ సినిమాలు అయిపోవడం వలన రాను సినిమాలకు కూడా అంత ఇది ఉండట్లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్, అంటే నేనేమంటే నేను ఒకటి అడుగుతాను, మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. బికాజ్ మేబీ యూ డూ చాలా మందిని మీరు చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తారు, చాలా మందిని కలుస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఏమైపోయిందంటే డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్, ఇట్ ఈస్ లైక్ ఏది ఒక సాగర సంఘం, ఏదో ఒక స్వాతిముత్యం, ఏదో ఒక స్వయం కృషి, ఒక శివ, ఒక క్షణక్షణం, అంటే ఒక శంకరాభరణం, ఒక రుద్రవేణి, ఒక ముత్యాల ముగ్గేది, ఒక సిరివెన్నెలేది. అంటే ఏమైంది, ఇట్ ఈస్ నాట్, నో ఐ డోంట్, నేను ఎవరిని కూడా అమ్మో అసలు మన తెలుగు సినిమా డైరెక్టర్లు కానీ రైటర్స్కి కానీ అందరికీ కూడా, అందరు మహానుభావులు అద్భుతమైన సినిమాలు తీశారు, అందరికీ నా నమస్కారాలు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కంటెంట్, ఇట్స్ అబౌట్ ద నెంబర్. నీ సినిమా ఎంత బాగుంది దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్. అది ఐ డోంట్ నో, మేబీ అంటే జనరేషన్ అలాగే వెళ్తుందేమో, దాని తర్వాత ఎలాగవుతుందో మనకు తెలియదు మనకి. బట్ అది ఫీల్ గుడ్, అమ్మ భలేని సినిమా చూసాంరా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది, బా ఏం సినిమా రా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది. అంటే జనరేషన్ మనకి ఇంతకుముందు కొన్ని సినిమా చూసే ఒక 1 week ఆ ట్రాన్స్లో ఉండేవి, క్యారెక్టర్లు మనం హాంట్ చేస్తుండేవి, అలా నటించే వాళ్ళు కదా, ఆ క్యారెక్టర్ అలా హాంట్ చేస్తుండేవి. అది ఏమైపోయాయి అవన్నీ నాకు అర్థం, అంటే ఐ డోంట్ నో స్టిల్. ఇప్పుడు మన బాస్ సినిమా వచ్చింది, స్టిల్ హీ వాజ్ హంగ్రీ. వేషాల గురించి ఇంకా ఆకలితో ఉన్నారు ఆయన. ఆయన చేయని సినిమాలు ఏంటి, ఆయన చూడని సినిమాలు ఏంటి, ఆయన ఆఖరికి స్టెప్పుల్లో కూడా గిన్నిస్ బుక్ ఎక్కిసారు ఆయన. అంటే ఏ స్టెప్పులు కూడా గిన్నిస్ బుక్ ఎక్కి, అంటే ఆయన చేయని స్టెప్ లేదు, చేయని సినిమా లేదు. ఈ సినిమాలో కూడా మొత్తం టోటల్ స్క్రీన్ మొత్తం ఆయనే. సార్ టైమింగ్, కామెడీ, అంటే ఆర్టిస్ట్ అన్నోడికి ఒక ఎండ్ లేదు బా, అంటే ఒక డెస్టినేషన్ లేదు, చేయాలి డెస్టినేషన్ లేదు. ఆయన ఇట్స్ లైక్, నేను చెన్నై అంటే మెగాస్టార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, అత్తకి ఇమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమా తమిళ్లో మా పిల్లయ్య అని రీమేక్ చేశారు. ఐ వాజ్ ఇన్ చెన్నై, అప్పుడు ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నా. మా పిల్లయ్య 100 days ఫంక్షన్కి అక్కడ ఒక కోడంబాకంలో కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో ఈ మా పిల్లయ్య 100 days ఫంక్షన్, దానికి చీఫ్ గెస్ట్లు ఎవరంటే రజనీకాంత్ గారు హీరో, చీఫ్ గెస్ట్లు ఏమో కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు కారు హోండా కారు TCZ1. అప్పుడు చిరంజీవి గారి క్రేజ్ ఎలా ఉండేది అంటే, ఆ కారు వెళ్తుంటే మేము వెనకాల పరిగెత్తేవాళ్ళం. వెళ్ళి మేము ఆడియన్స్లో నించున్నాం, ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే
ఆయన రాగానే రజనీకాంత్ గారు స్టేజ్ ఎక్కగానే తలైవా నరుపులు కదా, అసలు నేను చూస్తే ఈ అమ్మ ఏంటి క్రేజ్ ఏంట్రా బాబు, ఈ అమ్మ గోల తలైవా నరుపులు. కమల్ హాసన్ గారు ఎక్కిన ఆయన మీద నరుపులు. చిరంజీవి గారు కూడా వచ్చారు, మాట్లాడుతుంటే చిరంజీవి గారు మైక్ తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక పక్కేమో అసలు మన స్క్రీన్కే స్టైల్ నేర్పించిన రజనీ గారు, ఒక పక్కేమో అసలు యాక్టింగ్ అంటే ఇలా ఇది యాక్టింగ్ అనేది ఇది అని చెప్పి చేపించిన కమల్ హాసన్ గారు. వీళ్ళిద్దరి మధ్య నాకు ఉన్నది హ్యాపీగా ఉందని చెప్పిన వెంటనే రజనీకాంత్ గారు మైక్ తీసుకుని, ఎస్ నాది స్టైల్, కమల్ యాక్టింగ్, కానీ గుర్తుపెట్టుకోండి రజనీ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అన్నారు. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తే వచ్చిన ఒక ఇది చిరంజీవి అంటే మా ఇద్దరు కలయిక ఆయన ఉంటుంది అనగానే తెలుగులు కొట్టారబ్బా క్లాప్స్, గోల గోల అరుపులు, అసలు అంటే వాళ్ళకి తెలియని ఆనందం అక్కడ చెన్నైలో తెలుగుళ్ళు అరుపులు. దట్ ఈస్ మెగాస్టార్. అంటే వీళ్ళందరూ సాధించిన, నేను మెగాస్టార్ని చూసి ఫాలో అవుతారు, మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు ఇండస్ట్రీకి, కానీ ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు? ఇంకా ఈ రోజుకి ఆకలితోనే ఉన్నారు ఆయన, ఈ రోజుకి ఆకలితో ఉన్నారు. ఆకలి అంటే దాని అంటే రావాలి అని తపన, వేషం నేను చెయ్యాలి అని తపన, నాకు ఒక వేషం రావాలి. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ అవి చాలా మంచి, అంటే మీ వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఈ స్క్రీన్ మీ షూటింగ్స్ అప్పుడు వెళ్ళి ఆ సెట్లో, బాహుబలి సెట్లోకి వెళ్ళిన వెంటనే ఎంత సెట్ అంటే ఆ సెట్లో ఎక్కడో ఒక నలకలా ఉన్నాను నేను, అంత సెట్ అది. ఒడి అమ్మ గట్టప్పేసి వెళ్ళి నించుంటే ఆ మేడం వచ్చి, రమా మేడం వచ్చి, ఆవిడే బొట్టు చిన్న తేడా ఉంటే ఆవిడే సర్దేస్తున్నారు. అంత గాబరా ఉంది. తీరా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నా వెనకేమో నా చేతిలో ఒక కత్తి పెట్టి నా వెనక ఒక 2000 మంది ఉన్నారు. ఏమో నేను 2000 మందికి నేను రిప్రజెంట్ చేస్తున్నానా, వెనకాతల నా సైన్యం. ఈడు మార్తాండ వర్మ, ఇటు చూస్తేమో ఆవిడ సింహాసనం మీద రమ్యకృష్ణ గారు కూర్చున్నారు, ఒక పక్కేమో నాజర్ గారు, ఒక పక్కేమో సత్యరాజు గారు. ఇప్పుడు అక్కడి నుంచి మైక్లో బర్నీ రెడీయా రెడీ అని డైలాగ్ అని చెప్పంటే నిజంగా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అది అంటే నేను మాటలో చెప్పలేకపోతున్నాను. ఆ క్షణం జస్ట్ వీఆర్ ఆర్టిస్ట్. ఒక యాక్షన్ అని చెప్పి ఒక రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ గారు యాక్షన్ అని చెప్తున్నప్పుడు రమ్యకృష్ణ గారికి అక్కడ సత్యరాజ్ గారు, ఇక్కడ నాజర్ గారు ఉండగా నా వెనక ఒక 2000 మంది ఉండగా అసలు ఇరుచుకుని డైలాగ్ చెప్తుంటే అసలు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం కలుపుతుంటే ముద్ద కూడా వెళ్దు నోట్లోకి, తెలియకుండా ఒక తెలియని మనకే తెలియని ఒక చిన్న ఆనందంతో కూడా ఆలోచిస్తారు నిజంగా. అసలు అక్కడేమో ప్రభాస్ గారు కూర్చున్నారు, అక్కడ రాణా గారు కూర్చున్నారు, మొత్తం అందరు కూర్చున్నారు ఒకటే టేబుల్ మీద. ఇట్స్ లైక్ ఎస్, కానీ కొట్టాలబ్బా, చెయ్యాలబ్బా, ఇంకా చూడాలి. కాదన్న నీకు ఏమైనా సీరియల్ వల్ల ఏమైనా దెబ్బ అయిందా? డోంట్ నాకు ఎప్పుడు అటువంటి ఆలోచన లేదు. మరి సీరియల్లో చేస్తే నేను ఇన్ని సినిమాలు ఎందుకు చేయాలి నేను? అంటే ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే, రాజీవ్ ఏంటి, రాజీవ్ ఇప్పుడు ఎన్ని వేషాలు, ఎంత బిజీ ఉన్నాడు తెలుసా రాజీవ్ అసలు. మేము ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు రాజీవ్. సమీర్ కూడా తన ఎంతో కొంత, ఛత్రపతి శివాజీ, శేఖర్ తన సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. కానీ ఎందుకు చాలా మంది టీవీ నుంచి, షారుఖ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా టీవీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. టీవీ అన్నది మరి ఎందుకన్నా అంటే టీవీ అన్నది ఎప్పుడు అడ్డు, సినిమాలకి ఎప్పుడు అడ్డు కాదు. నేను అది ఎప్పుడు ఆలోచించాను. అది అంటే అదే అని కాదన్నా, ఈ సినిమాల్లో ఉండే ఆ టీం కానీ, ఆ డైరెక్టర్స్ వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు టీవీ ఆడియన్స్లో ఎప్పుడు కనిపించేస్తూ ఉంటారు, వీళ్ళని సడన్గా సినిమాలోకి తీసుకొని వస్తే ఈ ఫేజు సడన్గా బోర్ ఫేస్ అయిపోతుంది. అది కాదు, సినిమా అంటే నాకు కొత్తదనం రావాలి, ఆ ఫీల్ని మనం క్రియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉంటుంటాయి. నా మీద ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చాడు పాపం. అదే అన్న, అంటే ఎందుకన్నా ఈ టాక్ ఉందంటే సీరియల్ చేసే వాళ్ళకి సినిమాలు తక్కువ అవకాశం, లేకపోతే ఈ టీవీ ఆర్టిస్టులకి సినిమాల్లో చాలా తక్కువ అవకాశాలు అని చెప్పి ఇది ఎందుకు క్రియేట్ అయింది? ఎప్పుడైనా మీరు కనుక్కోవాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందా? దాని గురించి నేను అసలు ఆలోచించలే. మేబీ ఆలోచించుకోవడం కారణం ప్రతి నెల ఏదో ఒక వేషం రావడం వల్ల నాకు ఆలోచన రాలేదు. నిజంగానే ప్రతి నెల ఏదో ఒక సినిమాలో ఏదో ఒక వేషం చేస్తూ వెళ్ళడం వల్ల నాకు ఆలోచన రాలేదేమో. అది అంటే
ఇట్స్ అబౌట్ ఓన్లీ కెమెరా, ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్. మరి ఎలా అంటే ఇప్పుడు నేను ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే టీవీ అంటారా సినిమా అంటారా? ఓటీటీ అంటే నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం. ఓటీటీ అంటే బిగ్ స్క్రీనా స్మాల్ స్క్రీనా? స్మాల్ స్క్రీన్. స్మాల్ స్క్రీన్ కదా, అంటే టీవీయే కదా. ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద స్క్రీన్. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు మీరు అన్నది ఇంతకు ముందేమో, ఓటీటీ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అంతే, ఈడు ఆ క్యారెక్టర్కి ఫిట్ అవుతాడు అని అనుకుంటే మాత్రం వదలట్లేదు, ఎక్కడున్నా లాక్కెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి శివ, మీకు ఎస్పెషల్లీ మీలాగా నాలాగా సఫర్ అవుతూ ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుదామన్న తపన ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను ఫోకస్ ఆన్ ఓటీటీ. ఓటీటీలో మంచి క్యారెక్టర్లు చేయడానికి ట్రై చేయండి, వెళ్ళండి. ఓటీటీ వెబ్ సిరీస్లు చేస్తున్న డైరెక్టర్స్ని కలండి. 2 సాలిడ్ ఓటీటీస్లో మీకు మినిమం గ్యారంటీ ఉన్న ఒక మినిమం లెంత్, ఒక 4-5 ఎపిసోడ్లు ఉన్న క్యారెక్టర్, రికగ్నిషన్ వచ్చే క్యారెక్టర్ పడితే ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుంది సినిమా. పక్కా, యూ రైట్ ఇట్ ఆన్ పేపర్. ఈ అవైలబిలిటీ అండ్ ఈ ఆర్టిస్టుల అవైలబిలిటీ ఎక్కువైపోవడం వల్ల సీనియర్ యాక్టర్లకు కానీ అప్పటి నుంచి ఉన్న ఇండస్ట్రీ, ఆయన గోపరాజు రమణ ఓకే పేరు ఉన్నారు కదా, అవునవును, సీతామహాలక్ష్మి సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్ కరోనా టైంలో ఒక చిన్న వెబ్ మూవీ లాంటిది ఏదో చేశారు, ఓటీటీకి చేశారు అది. ఒక చిన్న వెబ్ మూవీ ఓటీటీకి చేశారు. అసలు ఈరోజు ప్రతి సినిమాలో ఆయన కనబడుతున్నాడు. ఆయన ఫస్ట్ అది తీసేయండి, మైండ్లోంచి అది తీసేయండి. టీవీ అన్నది మనకు అడ్డు అన్నది అందరు ఆర్టిస్టులు చెప్తున్నాను. ఏదైతే టీవీ వలన మనకి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అది తప్పది. అదే అంటే లైక్ నేనంటే గోపరాజు రామన్ నా టీవీ సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్, ఈరోజు ఆయన బిజీ అయిపోయారు, ఫుల్ బిజీ. అజయ్ ఘోష్ ఒక సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్, ఆయన చెన్నైలో సీరియల్ చేశాడు, తెలుగులో బోల్డ్ సీరియల్ చేశాడు, తెలుగులో బోల్డ్ సీరియల్స్ చేశాడు అజయ్ ఘోష్. అంటే అదే అంటున్నాను నేనేమంటున్నా, ఇక్కడ అజయ్ ఘోష్ ఇప్పుడు బిజీ ఉన్నాడు కదా. అవును, అంటే నా పాయింట్ ఇది, ఈ టైప్ ఆర్టిస్టుల అవైలబిలిటీ ఎక్కువ అయిపోవడం, అంటే ఆర్టిస్టులు ఎక్కువ కనిపించడం. ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి, లేకపోతే ఈ వెబ్ సిరీస్లు అని చెప్పి వీళ్ళందరినీ కాస్టింగ్ చేసుకుంటుంటే మిగతా మన పెద్ద ఆర్టిస్టులు అందరినీ తగ్గుతున్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు యాంకరింగ్ చేసే ఐ డ్రీమ్లో లేకపోతే మామూలుగానే యాంకరింగ్ చేసే ఒక శివ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఏదో ఒక మంచి వెబ్ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్లో ఒక 4 ఎపిసోడ్లు పగిలిపోయే క్యారెక్టర్ చేశాడు, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ గురించో దానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ గురించో ఒక సినిమాలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్ ఈ నేమ్ త్రో చేస్తాడు డైరెక్టర్ గారికి. సార్ మనం చూసాను సార్, మడతెట్టాడండి, ఏదో చూపించు, లేదంటే ఆ బిట్ ఏదో చూపిస్తారు, పిలిపించండి, ఇదని కన్ఫర్మ్ చేయండి, అయిపోయింది కథ. ఇది ఎక్కువ జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే మనం నిరికించి మనం పెట్టడానికి ట్రై చేస్తుంటారు. అది 50-50 ఛాన్సెస్. డైరెక్టర్ గారు నిజంగా మంచి మూడ్లో ఉంటే సరే కానివ్వండి అంటారు. అదే డైరెక్టర్ గారు ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెట్టారు, వద్దులే ఇంకొంత చూడండి అని చెప్పి అంటారు. ఏదైనా జరగచ్చు, అందుకే ఎంత అనుకున్నాం కదా, లక్ అన్నది ఉంటారు అని చెప్పి ఏదైనా మంచి మూడ్లో అంటే. రీసెంట్గా నేను మీ వీడియో మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసాను అన్న, లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకుని వచ్చి, అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నారన్నా, లేకపోతే ఎందుకన్నా అది తీసుకుని వచ్చి చేశారు అంటే అలా అన్నారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది ₹1.5-2 మిగులుతుంది అంటే, అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒకవేళ 500 బన్నులు అమ్మితే, 500 బన్నులు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బన్నులు అనేది ఎప్పటికీ జరగదు. అది ఒక 250 బన్నులు అయితే రోజుకి వచ్చేదంతా 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి అని భయపడుతున్నప్పుడు, తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. జెన్యూనిటీ కనిపించింది.
2-3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. సో ముందు అతనికి ఏంటంటే అప్పటికి ఆల్రెడీ వచ్చిన దీని వలన ఒక 1 day 2 days బిజినెస్ కూడా పోయింది. ముందు అతనికి ఏంటి ఒక 4-5 రోజులు ఈ అన్ని రకాల ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు కదా, దీనివల్ల ఒక 1 week బిజినెస్ జరగదు. ముందేంటి ఏదేమైనా ఒక 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 అపవాదం వచ్చి రావడం వలన ముందు ఒక 10 రోజులు వ్యాపారం అన్నది అయిపోయింది. ముందు ఆయన ఆలోచన ఏంటి, ఈ వ్యాపారం ఆగిపోవడం వల్ల వచ్చిన నష్టం ముందు అతనికి ఇచ్చేద్దాం, ముందు కొంచెం మెంటల్లీ కొంచెం సెట్ అవుతాడు. దాని తర్వాత నిజంగా దానిలో ఏ కల్తీ లేదు అని ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఏం చేయాలి, ముందు మనం తినాలి. దాంట్లో అది కల్తీ లేదు మీరు తినండి అది కరెక్ట్ కాదు కదా. కల్తీ లేదు అని జనాలు చెప్పండి, నేను తింటున్నాను చూడండి రా బాబు అని చెప్పి, దీంట్లో ఏమంటే నాకేదో డరగాలి కదా అని చెప్పి ఆ తింటున్న ప్రాసెస్లో నేనున్నా బర్ని రా అని చెప్పి నన్ను కూడా తినమన్నారు, మేము తిన్నాం. అది ఏం లేదు, ఇట్స్ స్వీట్ బన్. చాలా మన మస్కా బన్ ఉంది కదా, మస్కా బన్ లాంటిదే కదా అది. మస్కాలో బటర్ వేస్తారు, దీంట్లో కోవా వేస్తారు, తినంటారు. ముందు అతనికి ఏంటంటే తన మీద తనకు నమ్మకం కలిగేటట్టు చేశారు. ఏం పర్లేదు మీ అందరూ అని చెప్పి. తర్వాత నాగబాబు గారు చేస్తారు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, అండ్ దే సపోర్టెడ్, సార్ట్ అవుట్ అయిపోయింది ఆ ప్రాబ్లం. అంటే కొన్ని నాట్ ఓన్లీ అదే చెప్తాను కదా ఇందాక, అదే నేను ఇందాక కూడా చెప్పా, ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఎప్రిషియేషన్స్ వస్తాయో తెలిసి పక్కన పెడితే ముందు టార్గెట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ముందు పడిపోతాయి. పోనీ ఆ పడిపోయి ఆ దెబ్బలు వేసేవాళ్ళు పోనీ వాళ్ళు ముందుకు వచ్చి నిలబడతారా? వీలైతే మంచి చేయండి, వీలైతే సాయం చేయండి, లేదంటే అట్లీస్ట్ సాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పునర్విక పాప గురించి ఇంకో బాబుది చిన్న బాబు హార్ట్ ఆపరేషన్ దాని గురించి మాకు చేత నేను సాయం చేసిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ చేశారో టప్ 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 అని అందుకున్నారు మా వాళ్ళందరూ. ఎవరు తోచిన దానిలో అది ఏదో ఒక అమౌంట్ నేను ఇవ్వడం కాదు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల నా ఫాలోవర్స్లో కొంతమంది రియాక్ట్ అయి చేస్తారు కదా, దిస్ ఈజ్ వాట్ కదా. నేనేమంటానంటే నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ, బర్నీ అనేవాడు ఒక ఆర్టిస్ట్, బర్నీ అనేవాడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు, శివ అనే వ్యక్తి ఒక యాంకర్, శివ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. వీటిలన్నిటికన్నా ముందేంటి మనం మనుషులమే, మనిషి తర్వాత ఇవన్నీ వస్తాయి. ఆ మనిషికి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి మానవత్వం. మానవత్వం అనేది లేదా మనిషే కాదు, అది మానవత్వం అంటే ఏంటి. ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహాయం చేస్తాం. ఆ సహాయం తీసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఎవరు సహాయం చేయట్లేదు అనుకో, అప్పుడు ఆ బాధ తెలుస్తుంది మనకి, ఎవరు చేయట్లేదు ఏంటో అని చెప్పి. ఆ పొజిషన్లోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉన్నాం కాబట్టి ఆ గోడ మీద ఉండి గేమ్ చూస్తాం మనం అటు ఇటుని. వన్స్ ఆ నీళ్ళలో పడినోడికి ఆ బాధ తెలుస్తుంది. సో నేనేమంటానంటే మా వాళ్ళకి అందుకనే చెప్తాను, నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ కాకండి ప్లీజ్. మనకి పిల్లేం కాదు కదా, నా కజిన్స్ ఇద్దరు వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అద్భుతమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళు, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎవరికైనా మంచి చేద్దాం ఆలోచన ఉన్నోళ్ళు, వాళ్ళకి తెలుసు. ఫాలోవర్స్ అందరికీ నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దని చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైనా ఉంటే మన వల్ల ఎవరికైనా మన వల్ల హెల్ప్ జరుగుతుంది అనుకుంటే హెల్ప్ చేద్దాం, లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి.